తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని అనుచరులు అరాచకం సృష్టిస్తున్నారు. దళిత నేత మాజీ సర్పంచ్ వెంకటరమణపై దాడి చేశారు. మఠం భూముల్లో అక్రమ నిర్మాణాలను వ్యతిరేకించారు వెంకటరమణ. నిరసన తెలుపుతున్న వెంకటరమణపై పులవర్తి నాని అనుచరులు దాడి చేశారు. టీడీపీ గూండాలు దాడి చేస్తున్నా పట్టించుకోలేదు పోలీసులు. వెంకటరమణ సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే పులవర్తి నాని అనుచరులు అరాచకం సృష్టిస్తున్నారు. దళిత నేత మాజీ సర్పంచ్ పై దాడి చేశారు. దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి చెప్పండి. హిందూ చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో యొక్క టీడీపీ గూండాల అరాచకాలకు అడ్డు లేకుండా పోతున్నాయి. ప్రధానంగా తిరుపతి రూరల్ మండలంలో అవిలాల పంచాయతీ పరిధిలో మాజీ సర్పంచ్ దళిత నాయకుడిగా ఉన్నటువంటి వైసీపీ నేత వెంకటరమణ పైన భూ బకాసురులు దాడి చేశారు. టీడీపీకి సంబంధించినటువంటి నవీన్ తో పాటు పృథ్వీ ఈ యొక్క సురేందర్ అనేటువంటి వాళ్ళంతా కలిసి ఒక్కసారిగా యొక్క ప్రభుత్వ భూమిలో అది కూడా శానప్ప కాలనీలో ఉన్నటువంటి గత 15 ఏళ్లుగా ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి బోరు నుంచి గ్రామస్తులకు కాలనీ వాసులకు అందరికీ కూడా నీరు అందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు ఆ భూమిని ఆక్రమించి ఆ బోరును అంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది తప్పు, దళితులకి ఉపయోగపడే బోరు విషయంలో ఇలాగా ఆక్రమణ చేయడం తప్పు అంటూ మాజీ సర్పంచ్ వెంకటరమణ అక్కడ ఆందోళన చేపట్టడంతో ఒక్కసారిగా రెచ్చిపోయినటువంటి టీడీపీ నాయకులు భౌతిక దాడులు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం వైసీపీకి సంబంధించిన నాయకులు వెంకటరమణతో కూడా మరికొంతమంది నాయకులు తీవ్ర గాయాలయ్యి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. టీడీపీ గూండాల అరాచకాలకు ప్రభుత్వం యొక్క బాధ్యులైన వారందరూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ దళితులు వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.